హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. వాట్ ఈస్ అప్? సో అందరు ఎలా ఉన్నారు? నేను కూడా జబర్దస్తున్నా. సో మీ చాలా డేస్ తర్వాత అయితే ఇది ఒక కొత్త వీడియో చేస్తున్నా. సో ఈరోజు ఏమంటే అది గుడిది చేస్తున్నా. దక్షిణ బద్రీనాథ్ అంటే ఉత్తరాఖండ్ ఉన్నది కాదు, మన హైదరాబాద్లో కట్టింది. దక్షిణ బద్రీనాథ్కి అయితే వెళ్తున్నా. సో చాలా డేస్ అయింది వీడియోస్ చేయకుండా. సో ఇప్పటి నుంచి గట్టి వీడియోస్ అన్నీ మీ ముందుకు తెస్తుంటా, వీడియోస్ అప్లోడ్ చేస్తుంటా. సో ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయన్నమాట. సో మీకు ఎలాంటి కంటెంట్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి నాకైతే కింద కామెంట్స్లో చెప్పండి. సో ఇప్పుడైతే మనము దక్షిణ బద్రీనాథ్కి అయితే వెళ్తున్నాం. మన ఏమంటారు మెడ్చల్ ఉంది, విలేజ్ పేరు ఏమో మీకు అక్కడ వెళ్ళాక చూపిస్తాను. మొత్తం విలేజ్ పేరు చూపిస్తాను. మొత్తం మీద అయితే అవుటర్ సర్వీస్ రోడ్ దగ్గర ఉన్నాం. సో చూసుకొచ్చిన వెనకాల బోర్డు, ఇది ముంబై హైవే, ఇది ముంబై వరంగల్, ఇంకోటి మెడ్చల్, ఇంకోటి నాగ్పూర్. నాగ్పూర్ మెడ్చల్ హైవే మీద ఉన్నాం. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. మేము ఎట్లా అంటే మేము 3K స్టార్ట్ అయిపోయినాం. మొత్తం సికింద్రాబాద్ అవన్నీ తిరిగి ఈడ వరకు వచ్చే వరకు ఈ టైం అవుతుంది. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇంకా ముందు చాలా మాట్లాడదాం. మీకైతే ఈ టెంపుల్ అయితే మొత్తం A to Z డీటెయిల్స్ అయితే ఏ రోజు కుళ్ళు ఉంటుంది, ఏ రోజు టైమింగ్స్ ఏంటి, మొత్తం ఫుల్ టు డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తా. నేనైతే ఫస్ట్ ముందైతే ఎప్పుడు పోలే టెంపుల్కి, ఇదైతే ఫస్ట్ టైం పోతున్నా. నాకైతే ఇంకా ఏం తెలియదు టెంపుల్ కోసం. సో ఈ వీడియోతోనైతే మీకు మొత్తం ఫుల్ డీటెయిల్గా మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నా కూడా మీకైతే మొత్తం కరెక్ట్గా మీకు అర్థమయ్యేటట్టు మేము A to Z చెప్తా. సో నేను మా బ్రో అయితే స్టార్ట్ అయినాం. ఇదే మా బైక్. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్. మనమైతే మెడ్చల్ హైవే దగ్గరనే వెళ్తున్నాం. వెళ్తున్నాం. టైం అయితే 5:10 అవుతుంది. సో టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే ఈవినింగ్ 4 to 7 అంట. సో మేము ఢిల్లీ ఒక 5:30 వరకు రీచ్ అవుతాం అని అనుకుంటున్నాం. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గైస్ మొత్తం మనం మెడ్చల్ హైవే నుంచి ఇట్లా వచ్చేసి డైరెక్ట్ స్టేట్, అది ఒకటే స్టేట్ రైట్ వచ్చినాక ఇది ఒక మీకు స్టాచ్యూ కనిపిస్తుంది వివేకానందంది. సో ఆ రైట్ అయితే తీసుకొని ఇట్లనే స్టేట్కి వెళ్ళాలి. మళ్ళీ ఈడ నుంచి ఒక 5 kilometers ఉంది లోపలికి టెంపుల్. టెంపుల్ పిక్చర్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో మేమైతే లోపలికి వచ్చేసినాం. సో ఇంకొక 4-5 kilometersలోనైతే టెంపుల్ అవుతుంది. ఆల్మోస్ట్ దగ్గరనే వచ్చేసినాం. సో టైం అయితే 5:40 అవుతుంది. నెక్స్ట్ అయితే డైరెక్ట్ టెంపుల్కే. వచ్చేసింది ఇగో ఇదే లెఫ్ట్. సో చూసుకోవచ్చు. సో 1 kilometer బద్రీనాథ్. సో లోపలికి అయితే వెళ్తున్నాం. లోపల ఒక 1 kilometerలో అయితే బద్రీనాథ్ టెంపుల్ ఉందంట. సో గైస్ గుడి అయితే కనిపిస్తుంది మనకి. గైస్ చూసుకోవచ్చు, టెంపుల్ అయితే కనిపిస్తుంది మనకి. సో ఇదే మన బద్రీనాథ్. సో టెంపుల్ ముందు అయితే చాలా ఓపెన్ గ్రౌండ్ ఉంది, చాలా పెద్ద పార్కింగ్ ఉంది అన్నమాట. సో ఇదే మన టెంపుల్. ఇదేంటి పార్కింగ్ టికెట్స్ అయితే తీసుకుంటారు. సో తీసుకొచ్చి చెట్టు వెనకాల మన టెంపుల్, చెట్టు వెనకాల. సన్సెట్ అయితే టైం అయిపోయింది గైస్. మేము మధ్యాహ్నం ప్లాన్ చేసుకున్నాం, ఇప్పుడు వచ్చినాం మేము. సో గైస్ 20 rupees ఛార్జ్ చేస్తున్నారు మనకి పార్కింగ్ అయితే. సో గైస్ 20 rupees అయితే మనకు ఛార్జ్ చేసారు. సో ఇది ఎగ్జాక్ట్గా చెట్టు వెనకాలనే మనకు టెంపుల్ ఉంది. సో దీని ముందైతే మొత్తం పెద్ద గ్రౌండ్ ఉంది, పెద్ద పార్కింగ్ అనమాట. సో ఇదే మన దక్షిణ బద్రీనాథ్. దక్షిణ బద్రీనాథ్ మీకు ఈ టెంపుల్తో ఒక స్పెషాలిటీ చెప్తా. సో గైస్ మనమైతే టెంపుల్కి రీచ్ అయిపోయినాం. సో ఇక్కడ ఎట్లుందంటే ఎవరికి అడిగినా చెప్తున్నారు. సో దక్షిణ బద్రీనాథ్ ఎక్కడ అంటే ఎక్కడైనా చెప్తున్నారు. సో ఇప్పుడైతే మనం లోపలికి అయితే చూసినాం. మన బైక్ పార్క్ చేసినాం.
సో పార్కింగ్ టికెట్ అయితే 20 రూపీస్ ఛార్జ్ చేసారు. బద్రీనాథ్ టెంపుల్ చూస్తారా. ఇదే మన బద్రీనాథ్, దక్షిణ బద్రీనాథ్. సో ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ టెంపుల్ అఖండ జ్యోతి, అంటే అక్కడ జ్యోతి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారంట. అంటే అక్కడ నుంచి 2 తెచ్చిరంట. ఒకటి ఆరిపోతే ఇంకోటి పెడదామని. సో ఇక్కడ 2 తెచ్చినారంట. సో 2 అయితే పెట్టేసినారు. సో 2 మంచిగానే ఉన్నాయంట, అంటే ఏం ఆరిపోలేదంట. సో అక్కడ నుంచి దీపం తెచ్చినా ఇక్కడ పెట్టినారంట. సో క్రౌడ్ అయితే ఏం లేదు. సో మేము చాలా డేస్ తర్వాతనైతే వీడియో చేస్తున్నాం. ఆల్మోస్ట్ అందరు వచ్చేసి హైదరాబాద్ వాళ్ళు. సో చాలా క్రౌడ్ అయితే ఎక్కువ లేదు. సో ఇదైతే మనం ఎంట్రెన్స్ ఉండే. ఇక్కడ మొత్తం మన గ్రీనరీ. సో ఇట్లా స్ట్రైట్గా ఇట్లా అటు నుంచి ఇట్లా వస్తే మనకి ఇక్కడ బైక్ పార్కింగ్ ఉంది. ఇది మన బద్రీనాథ్ చూసుకోవచ్చు అన్నా. అఖండ జ్యోతి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? బద్రీనాథ్ టెంపుల్ నుంచి ఎగ్జాక్ట్గా అది దీపం ఏమి ఆరిపోకుండా తీసుకొచ్చారు. బద్రీనాథ్ ఈ లోపల మనకి ఉంటుంది అఖండ జ్యోతిని దేవుళ్ళని. ఓకే. ఏ టైంలో ఎక్కువ క్రౌడ్ ఉంటుంది అన్న? సండే, సాటర్డే, హాలిడేస్లలో హాలిడేస్ వీక్ టైమ్స్లో ఎక్కువ ఉంటుంది. అన్న ఇక్కడనే లోకల్. సో అన్నని గుర్తుపెట్టుకోండి. మిర్చి బజ్జీ చేస్తారంట. అన్న పేరు నర్సింగ్ గౌడ్ అంట. అన్న మిర్చి బజ్జీ టెంకాయలు అవన్నీ అన్న ఇక్కడనే అమ్ముతాడు. చాలా బాగుంటాయి. వచ్చిన వాళ్ళు కూడా తినిపోయి. మీ షాప్ ఏడుందన్నా? షాపు టెంపుల్ ఎగ్జాక్ట్ టెంపుల్ ఎదురుగా ఉంటుంది. టెంపుల్ ఎదురుగానే మన ఏడుందా? అదేనా అన్న షాప్? సెంట్రల్ ఉంటుంది అన్న పక్క. అగో అదేనంట గైస్, అదే షాప్. బజ్జీలు తినాలో మంచిగా టేస్ట్ ఉంటాయి. తిన్నవాళ్ళు మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ వచ్చి తినిపోతారు. తినిపోయారు కూడా తిన్నోళ్ళు మళ్ళీ వచ్చి తిని యాడ్ చేసుకొని మళ్ళీ తింటారంట. ఓకే. తిన్నవాళ్ళు తినిపోయారు కూడా. అన్న గౌడ్ ఏం పేరన్నా? గౌడ్స్ అంట. నరసింహ గౌడ్ అంట అన్న పేరు గుర్తుపెట్టు. బండమైలారం ములుగు మండల్ గజ్వేల్ కాన్సర్ సిద్దిపేట డిస్ట్రిక్ట్. సో గైస్ మేడ్చల్ నుంచి 8 కిలోమీటర్. మేడ్చల్ నుంచి 8 కిలోమీటర్స్ ఉంది. బండమైలారం విలేజ్ పేరు గుర్తుపెట్టుకోండి. బండమైలారం. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో గైస్ మనకైతే అన్న ఇంకో టెంపుల్ ఈయనే ఉందంట, గుట్ట పైన ఉందంట. సో అన్న టెంపుల్ కోసం చెప్తాను. ఓకే చెప్పన్న. 60 acres ఉంటుంది బండ. గుట్ట పైన అమ్మవారు ఉంటుంది, ఇండ్లమస్సమ్మ టెంపుల్. ఓకే. ఈ బద్రీనాథ్ టెంపుల్కి వచ్చి నీసు తిన కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడ తినాలనుకొని వండుకోవాలనుకుంటే ఆ గుట్ట పైన ఇక్కడ కనిపిస్తుందా? ఈ గుట్ట కాడనైతే మనకి టెంపుల్ ఉందంట అమ్మవారిది. సో అన్న చెప్తుండు. ఇక్కడ నీట్గా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వండుకొని తినేవాళ్ళు అక్కడ పోయి గుట్ట పైన చేసుకోవచ్చు. ఓకే. సో గైస్ మా బైక్ అయితే అక్కడ పార్క్ చేసేసినాం. సో ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా ఎంటరింగ్ టు మన బద్రీనాథ్. సో గైస్ మొత్తం సన్సెట్ అయితే అవుతుంది. అసలు ఏం చక్కగా కనిపిస్తలేదు. ఇంకొన మేము జల్తేద్దామని. సో సన్సెట్ అయితే అయిపోయింది, అయినా కానీ బాగానే కనిపిస్తుంది, చూసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఒక సినిమాటిక్ షార్ట్స్ అయితే కొడుతున్నా. మొత్తం మన టెంపుల్ది మొత్తం సినిమాటిక్ షార్ట్స్ కొడుతున్నా. సో ఎట్లుందో ఒక్కసారి కామెంట్స్లో చెప్పండి. సో ఇప్పుడైతే షార్ట్స్ చూసేసాను ఫస్ట్. చూసుకోవచ్చు. మేమైతే ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. సో ఇదే మన టెంపుల్, దక్షిణ బద్రీనాథ్ ఇన్ హైదరాబాద్, మేడ్చల్. బొల్లు గంగారం సంథింగ్ పేరుంది. సో ఆ టెంపుల్లో ఉన్నాం, ఆ ఏరియా అంటే ఆ విలేజ్లో ఉన్నాం. సో ఇప్పుడైతే లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. సో లోపలికి పోగానే మొత్తం అన్నీ కవర్ చేస్తాం. ఓకే. సో గైస్ ఇదైతే మనం టెంపుల్ లోపలికి అయితే వచ్చేసినాం. దర్శనం కూడా అయిపోయింది. సో ఇదైతే టెంపుల్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. దీని ఫ్రంట్ మనకి బద్రీనాథ్ది మొత్తం ఇట్లా వ్యూ కనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, మొత్తం విలేజ్ టైప్ పొలాలు, జాగలు అవన్నీ ఉన్నాయి. సో మస్తు అనిపిస్తుంది గైస్ టెంపుల్ ఉంటే.
సో ఇది మనకి ముందు నుంచి guys. ముందు నుంచి ఓకే. సో గైస్ దర్శనం అయితే మొత్తం అయిపోయింది. సో ఇప్పుడైతే మేము ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. సో మొత్తం టెంపుల్ డీటెయిల్స్ ఏంటంటే మొత్తం మనకి వీకెండ్స్లో వేరే టైమింగ్ ఉంది, వీక్ డేస్లో వేరే టైమింగ్ ఉంది. సో మనకి ఇక్కడ తెలిసిన ఒక అన్న, ఏం పేరు అన్న, నరసింహ గౌడ్ అన్న అయితే ఉన్నాడు మనతోని. సో అన్నకి అడిగి తెలుసుకుందాం ఎట్లా టెంపుల్ టైమింగ్స్ ఏంది, ఏమేమి రూల్స్ ఉంది చెప్పనా. టైమింగ్స్ ఏందన్నా? వీకెండ్ టైమింగ్స్ అంటే సాటర్డే టైంలో ఫుల్ రష్ ఉంటారు. ఓకే. టైమింగ్స్ ఏంది? టైమింగ్స్ ఫుల్ పబ్లిక్ ఉంటే 24 hours రాత్రి 8 గంటలకు బంద్ అవుతుంది. ఓకే. 8 o'clock మళ్ళీ మార్నింగ్ 6 o'clock తీస్తారు. సో గైస్ మార్నింగ్ 6 నుంచి 8 o'clock వరకు వీక్ డేస్లో పబ్లిక్ ఎక్కువ ఉంటే ఫుల్ డే పెడతారంట ఓపెన్. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8 వరకు. సో వీక్ డేస్లోనైతే మనకి 6 to 8 అంట. మళ్ళీ మార్నింగ్ 8 to 12. 6 నుంచి 1 o'clock. 6 నుంచి 1 వరకు. వీక్ డేస్లోనేమో 6 నుంచి 1 వరకు. మళ్ళీ ఈవినింగ్ 3 నుంచి 8 వరకు. వీక్ డేస్లో 6 నుంచి 1 వరకు, మళ్ళీ ఆఫ్టర్నూన్ 1 వరకు. మళ్ళీ ఈవినింగ్ 3 నుంచి ఈవినింగ్ 8 వరకు. ఈవినింగ్ 8కి క్లోజ్ మొత్తం. ఓకే అన్న మిర్చిల బండి ఉందంట ఇక్కడ, మన అన్నది మిర్చిల బండి. సో వచ్చిన వాళ్ళు అందరూ మిర్చిలు తినండి. సో అన్న మంచి మిర్చిలు చేస్తారంట. సో గైస్ ఇప్పుడైతే వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలో చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.